హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్. ఇది రెంటల్ వెహికల్. మనం వచ్చేసి వెహికల్ అనేది రెంట్ తీసుకొని ఓలా ర్యాపిడో అనేది డ్రైవింగ్ చేస్తాము. ఓకే, మరి ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఒక 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మార్నింగ్ 4 కనే లాగిన్ చేశాను. టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తాను. ఆల్రెడీ ఒక రైడ్ అయితే ఉంది. పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడే పడింది. ఇది వచ్చేసి మనది కొత్త ఛానల్. మీకు ఏమన్నా డైలీ అనే వీడియోస్ అనేది అప్డేట్ చేస్తాను ఈ ఛానల్లో. అనేది డైలీ వీడియోస్ తీసి బిజినెస్ ఎలా నడుస్తుందా, కొత్త వాళ్ళు కార్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఈ వీడియోలో అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. ఓకే, మరి ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ మార్నింగ్ 4 కనే లాగిన్ అయ్యాను. ఈరోజు మన టార్గెట్ వచ్చేసి 4,000 నుంచి 5,000 మిడిల్లో చేయాలి. ఎంతైతే అంత రెండు అనేది కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకే, మరి ఎప్పుడైతే మనము కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తాను మీకు. 2 రైడ్స్ వచ్చేసి ర్యాపిడో ఓలాలోనే కంప్లీట్ అయినాయి. మనకి తిరిగింది 27 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 400 చేంజ్ అయింది. అది కూడా చూపిస్తా చూడండి. అంతకన్నా ముందైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, వెంటనే అనేది రిప్లై ఇస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టాను కానీ మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా అది వస్తుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి 27.1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. ఇది నిన్నటి ఉంది. ఆల్రెడీ సిఎన్జి 350 రూపీస్ వరకు సిఎన్జి ఉంది. నిన్న 500 అని లెక్కేసాం కదా నిన్నటి వీడియోలో. 350 వరకు అయితే సిఎన్జి ఉంది. మనము ఏఎస్ రావు నగర్లో అయితే ఉన్నాం ఇప్పుడు. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇదిగోండి, ఒకటి జొన్నబొండ బొల్లారం నుంచి పికప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శివాజీనగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి వచ్చేసి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 2 కిలోమీటర్స్ పికప్కి వెళ్ళాను. 249 రూపీస్ అమౌంట్ వచ్చింది. 24 మినిట్స్ అనే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఏఎస్ రావు నగర్. దీనికి వచ్చేసి 209 రూపీస్ అయితే ఇచ్చిండు కస్టమర్ 218 రూపీస్ ఇచ్చిండు. 9 రూపీస్ అనే కంపెనీ కట్ చేసుకెళ్ళి ఓలా వాడు కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 209 రూపీస్ ఇచ్చిండు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. ఇది వచ్చేసి ఏఎస్ రావు నగర్ డ్రాప్. ఆల్రెడీ ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాను అన్నా కదా. ర్యాపిడోలో ఎక్కితే ఒక రైడ్ ఉంది. అమౌంట్ తక్కువే ఉంది, 190 రూపీసే ఉంది. నాన్ ఏసీ రైడు. అందుకు వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి వెళ్దామని అనుకున్నా. ఏమన్నా రైడ్ పడుతుందా ఓలాలో అని. ఓలాలో అయితే మనకి ఏ రైడ్ పడలేదు కాబట్టి వెళ్ళిపోదాము. ఇది ఏఎస్ రావు నగర్ నుంచి అయితే బయట పడదాం. బుకింగ్స్లో ఉన్నాయి, ఇక్కడ బుకింగ్స్ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్ పోయాక ఏఎస్ రావు నగర్, సైనిక్పూర్ ఈ సైడ్ అని యాక్సెప్ట్ చేయను. చూద్దాం మరి. నెక్స్ట్ ఈ బుకింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్ హలో. ఇప్పటికైతే మనకి ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలోనే. 2 రైడ్స్ ర్యాపిడోలోనే కంప్లీట్ అయినాయి. ఓలాలో ఏం పడలేదు ఇంకా. మార్నింగ్ పడిన 2 రైడ్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను బోయినపల్లిలో ఉన్న ఓల్డ్ బోయినపల్లి. గ్యాస్ కూడా అయిపోయింది. 2 పాయింట్స్ ఉంది. చూద్దాం మరి. బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. లోపు మీకు కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇప్పటి వరకు అయితే 47 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 46.9 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి నేను మొత్తం కలిపి. మార్నింగ్ నుంచి ఈరోజు పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 9.8 కిలోమీటర్స్. ఇది ఇందా చూపించాను కదా, ఇది ఏఎస్ రావు నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని. దీనికి వచ్చేసి 188 రూపీస్ అయితే ఇచ్చాను. 9.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. 28 మినిట్స్ అయితే టైం పట్టింది. అది చాలా టైం పట్టింది. బుకింగ్స్ ఏం లేవు అని
యాక్సెప్ట్ చేస్తాను ఏదో ఒకటని. నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి 0.7 కిలోమీటర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి 8 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 173 రూపీస్ ఇచ్చిండు. 18 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. టోటల్ 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 361 ర్యాపిడోలో. ఓలాలో 2 రైడ్స్ అయినాయి. 459 రూపీస్ ఓలాలో. ఇది మరి ఇప్పుడు వరకు బిజినెస్ అయితే. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 6:36 అవుతుంది. 6:36 అవుతుంది. ఈరోజు డేట్ చూపిలే కదా మీకు. డేట్ చూడండి, 19th జూలై సండే ఈరోజు. చూద్దాం మరి బిజినెస్ అనేది ఎలా ఉంటుందా అనేది. ఇంకా ఇప్పుడైతే మనం వెళ్ళి బుకింగ్స్ ఏం పడలే కాబట్టి గ్యాస్ కొట్టిచ్చేసేద్దాం. గ్యాస్ కొట్టిచ్చేస్తే సెట్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది టైము మనకి. ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. గ్యాస్ కొట్టించి గ్యాస్ స్టేషన్కి వెళ్ళాక, సిఎన్జికి వెళ్ళాక ఆడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూసి కొట్టిచ్చేస్తా. కుదిరితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు టైం 6:37 అవుతుంది. ఇక్కడ ఓల్డ్ బోయిన్పల్లిలోనే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఆపోజిట్ రోడ్లో ఉంది సిఎన్జి పంపు. ఆఫ్లైన్ అది. వెహికల్స్ ఎక్కువ ఉంటే మూమెంట్ స్లో ఉంటుంది. చూద్దాం మరి. ఒకవేళ అక్కడ కానీ వెహికల్స్ ఎక్కువ ఉంటే సుచిత్ర వెళ్ళిపోతా. ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది. 3-4 కిలోమీటర్స్ సుచిత్ర వెళ్ళిపోతా. ఆడ బోయిన్పల్లి కాడ ఉంది. బోయిన్పల్లి ఆర్టీఓ ఆఫీస్ కాడ ఒకటి ఉంది. కోంపల్లి ఆర్టీఓ ఆఫీస్ కాడ సుచిత్ర దాటినాక అక్కడికి వెళ్ళి అక్కడ కొట్టేస్తాం. ఒకవేళ ఇక్కడ లైన్ పెద్దగా ఉంటే, లేదంటే ఒకవేళ రైడ్ ఏమన్నా పడితే, ఒకవేళ మియాపూర్ ఆ సైడ్ పడితే ఆ సైడ్ కొంచెం ఖాళీగా ఉంటుంది గ్యాస్. చూద్దాం మరి మనమైతే వెళ్దాం. ఇప్పుడైతే ఇక్కడ సండే కదా, ఇక్కడ ఒకవేళ లైన్ లేకుంటే ఇక్కడే కొట్టించేద్దాం. ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో, మనకైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పటికి టైం వచ్చేసి 8 అవుతుంది. 10 మినిట్స్ తక్కువ. ఇందాక గ్యాస్ పట్టిస్తా అన్నాను కదా, గ్యాస్ అయితే పట్టిలేదు. ఒకటి అమీర్పేట్ పడింది, యూసఫ్గూడలో పట్టిద్దాం. నా 2 పాయింట్లు ఉన్నాయి కానీ అమీర్పేట్కి వచ్చినాం. అమీర్పేట్కి వచ్చాక అమీర్పేట్ నుంచి మళ్ళీ యూసఫ్గూడ 3 కిలోమీటర్స్ అయితే పడింది డ్రాపు. కరెక్ట్ సిఎన్జి స్టేషన్ కాడికి అయితే పడింది రైడ్. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయింది. చూపిస్తే చూడండి ఆ 2 రైడ్స్ అనేది. టోటల్ వచ్చేసి ఇప్పటికి 66 కిలోమీటర్లు తిరిగాము. 1100 వరకు అయితే అమౌంట్ ఉంది. ఇదిగోండి 66.1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. 2 రైడ్స్ కంప్లీట్ అయినాయి. 2 రైడ్స్కి కానీ మనకి ఇదిగోండి ప్రియారిటీ రైడ్, అందుకే యాక్సెప్ట్ చేసిన. ఏసీ ప్రియారిటీ 640కి. నాకు గ్యాస్ కొట్టేస్తామని అనుకుంటున్నా, అప్పుడు వెళ్ళలేదు. ఒక నిమిషం లైన్ కదులుతుంది. ఇదిగోండి ఇది అమీర్పేట్కి పడింది. 1.37 కిలోమీటర్స్ పికప్, 10 కిలోమీటర్స్ డ్రాప్, 229 రూపీస్. కిలోమీటర్స్ 22 రూపీస్ అయితే పడింది. దీని తర్వాత వచ్చేసి ఒకటి ఇది అక్కడి నుంచే పికప్ 1 కిలోమీటర్ పికప్, డ్రాప్ వచ్చేసి 3.2. ఇది వచ్చేసి మనకి యూసఫ్గూడ డ్రాప్. దీనికి వచ్చేసి 135 రూపీస్ అమౌంట్ వచ్చింది. 3.2 కిలోమీటర్స్కి 6 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్. 42 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. అంటే ఇంకా ఇప్పుడైతే లైన్లో ఉన్న సిఎన్జి లైన్లో ఉన్న ఒక 5 నుంచి 10 వెహికల్స్ ఉంటాయి. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. 20 మినిట్స్ తర్వాత అనేది మళ్ళీ అనేది డ్యూటీ స్టార్ట్ అనేది చేస్తాను. ఈరోజు సండే కాబట్టి సిఎన్జి లైన్లు తక్కువ ఉంటాయి. ఇంకోటి సిఎన్జి రేటు కూడా పెరిగింది. ఇప్పుడు 112 రూపాయలు ఉంది. మొన్నటి వరకు 109 ఉంది. మళ్ళీ 3 రూపాయలు అయితే సిఎన్జి రేట్ పెరిగింది ఇప్పటికైతే. ఇది మరి ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ వేరే రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక, సిఎన్జి కొట్టించాక, రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి హాయ్, మనకైతే ఇప్పటికి ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెల్లాపూర్ కాదు, నల్లగండ్లలో అయితే ఉన్నాము. 2 అవుతుంది, 10 అవుతుంది టైము. 10:30 అయింది టైము. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పటికి సిఎన్జి కొట్టించాను. సిఎన్జి కొట్టించేసి ఎంత 8:30 ఏమో అయింది. 8:20, 8:30 అయింది సిఎన్జి కొట్టించేసరికి. తర్వాత టిఫిన్ చేసి ఉన్నాయి. ఇప్పుడైతే టిఫిన్ చేసి ఆన్ చేశాక 2 రైడ్స్. టిఫిన్ కన్నా ముందు అయితే 1 రైడ్ అయిపోయింది. 1 రైడ్ అయిపోయినాక టిఫిన్ చేశాక ఇంకో రైడ్ అయితే అయిపోయింది. 2 రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పటికైతే 98 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ అయితే 1700 వరకు అయితే అయ్యింది. చూపిస్తే చూడండి.
కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తాను. ఇవన్నీ 98.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పుడు టోటల్ ఓవరాల్. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పాను కదా, ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎల్లారెడ్డిగూడ నుంచి 5 కిలోమీటర్స్ 175 అంట. యాక్సెప్ట్ చేశాను. పక్కనే ఉంది పికప్ కూడా. వెళ్ళిపోదాం. పక్కనే కాదు, అవతల సైడ్ ఉంది. 5 కిలోమీటర్స్ ఉంది. ఇది అయిపోయాక మొత్తం కలిపి చూపిస్తాను. 3 రైడ్స్ 5 కిలోమీటర్స్ 175 రూపీస్ ఉంది ఇది అమౌంట్. హాయ్ హలో, ఇప్పటికైతే టైం 1 అవుతుంది. 1 అయింది కరెక్ట్గా. టైం 1:03 అయింది. ప్రజెంట్ అయితే ఇంకా ఆర్డర్ 2 1 2 ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక 2 రైడ్స్ చూపించే కదా, ఆ 2 రైడ్స్ ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ 140 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేశాను. అమౌంట్ 2500 వరకు అయితే అయ్యింది. చూపిస్తే చూడండి కంప్లీట్ అయిన రైడ్స్. ఇదిగోండి ఇప్పటికైతే 140 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను టోటల్గా. ఒక 2 రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో, 1 రైడ్ ఓలాలో పడినది. ప్రజెంట్ నానక్రం కూడా సైడ్ అయితే ఉన్నాను. ఇది కాదు, ఇందాక ఇది చూపిలే కదా. ఇది వచ్చేసి ఎల్లారెడ్డిగూడ నుంచి బంజారా హిల్స్ పడినది. బంజారా హిల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ 147 రూపీస్. 0.8 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 4.4. దీనికి వచ్చేసి 33 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 12 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. ఆ రైడ్ అయిపోయాక పికప్ వచ్చేసి 0.3 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 20 కిలోమీటర్స్. వెంగళరావు నగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఇది నల్లగండ్ల. దీనికి వచ్చేసి 398 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 20 రూపీస్ పర్ కిలో. 20 రూపీస్ అయితే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. 398 రూపీస్ అయితే వచ్చింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి తెల్లాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఇది చందానగరు 5 కిలోమీటర్స్ డ్రాప్ అని చెప్పాను కదా, 175 రూపీస్ అనేది. ఇదైతే 182 అయింది. కస్టమర్ లేటుగా వచ్చిండు, 5 మినిట్స్ లేటుగా వచ్చిండు. కొండాపూర్ 224 రూపీస్ యాక్సెప్ట్ చేశాను 8 కిలోమీటర్స్కి. ఎంత దూరం ఉంది డిస్టెన్స్ చూడలేదే. 3 కిలోమీటర్స్ బిలో ఉంటే వెళ్దాము. 2.6 ఉంది, వెళ్ళిపోదాం. బుకింగ్ కూడా ఏం పడట్లేదు, ఛాన్స్ అయిపోయింది వచ్చి కూడా మనము. 2.6 ఉంది, వెళ్ళిపోదాం. చూపిస్తే చూడండి పెండింగ్ ఉన్న రైడ్స్. ఓలాలో రైడ్ మళ్ళీ చూపిస్తాను. రైడ్ పడింది కదా మౌలాలి చూడండి. 30 కిలోమీటర్స్ 500 అంట. 600 రావాల్సినది ఇది. 600 రావాల్సినది 500 ఇస్తుండు. ఇంకో యాక్సెప్ట్ చేయలేదు, వేస్ట్ అది. ఫస్ట్ 450 వచ్చింది. ఎవరు యాక్సెప్ట్ చేయకపోయేసరికి 500 ఇస్తుంది. 50 రూపీస్ యాడ్ చేసింది కస్టమరు. వెళ్ళాను నేను. మరి దారుణం ఇది. కనీసం 580 590 అన్ని ఇస్తే వెళ్తా. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది ఇది ఎక్కడ మియా దీనికన్నా తెల్లాపూర్ నుంచి చూపించాను కదా. దాని తర్వాత రైడ్ వచ్చేసి చందానగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి 0.5 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి ఇది ఇది బాచుపల్లి డ్రాపు. చందానగర్ అని చూపిస్తుంది కానీ చందానగర్ కాదు, ఇది బాచుపల్లి. 205 రూపీస్ వచ్చింది. 9 కిలోమీటర్స్కి 19 మినిట్స్ టైం పట్టింది. టోటల్ వచ్చేసి 8 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో 1667. ప్రజెంట్ అయితే ఓలాలో రైడ్ ఉంది కదా, ఈ రైడ్ అనేది కంప్లీట్ చేశాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. 2.6 ఉంది పికప్, వెళ్దాం. హాయ్ హలో, ఇప్పటికైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. ప్రజెంట్ బుకింగ్స్ వచ్చేసి అదొకటి 2 బుకింగ్లు అయినాయి. బిజినెస్ లేదు. నిన్న 9 గంటల నుంచి బిజినెస్ లేదు. పొద్దున ఈరోజు మధ్యాహ్నం అసలు బిజినెస్ అనేదే లేదు.
ఇప్పటికైతే 3000 కూడా కాలేదు, ఇంకా తక్కువే ఉంది, 3100 రూపాయలు తక్కువే ఉంది. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్నా, చూపిస్తే చూడండి. 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పటికి, చూపిస్తే చూడండి. పెండింగ్ అని ఇందాక ఒకటి ఓలా చూపించాలి, అండ్ 3 రేట్స్ అనేది చూపించాలి. 3 రేట్స్ ఎక్కడివి ఉన్నాయి, ఎంత ఉన్నాయి అమౌంట్ అనేది చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇప్పటికైతే 170 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము. 170 కిలోమీటర్స్ గాను 2900 అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలోనే కూర్చొని ఉన్నా గంట నుంచి. హయత్ నగర్ అంట 17 రూపీస్ అంట కిలోమీటర్, 85 మినిట్స్ అంట, అంటే 1.5 hour వేస్ట్ వెళ్ళలే. మళ్ళీ హయత్ నగర్ నుంచి రిటర్న్ కూడా ఏమి ఉండవు మనకి. ఇది వచ్చేసి మనకి బాచుపల్లి నుంచి ప్రియారిటీ అన్నది నానక్రామ్ కూడా ప్రియారిటీ రైడ్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 421 రూపీస్, దాంట్లో నుంచి 412 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు. 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 412 రూపీస్ వచ్చింది. 22.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము, 55 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి నానక్రామ్గూడ నుంచి కొండాపూర్ సెనాట్ సిటీ, ఇది సిటీ క్యాపిటల్ మాల్ అంటే ఏఎంబి మాల్ కాడ అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 231 రూపీస్, దాంట్లో నుంచి మనకి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 223 రూపీస్ ఇచ్చాను. 9.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 22 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయింది, హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీ అన్న ఆడ ఏఎంబి మాల్ నుంచి అయితే మనం ఖాళీగా వచ్చినాము కూకట్పల్లికి. కూకట్పల్లికి వచ్చాక మనకి రాజిరెడ్డి నగర్ నుంచి కూకట్పల్లి నుంచి పడింది రైడు. 1.6 కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను, డ్రాప్ వచ్చేసి 6.5 కిలోమీటర్స్ రైన్బో విస్తా కార్ అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి వచ్చేసి 170 రూపీస్ వచ్చింది. 6.5 కిలోమీటర్స్కి 17 మినిట్స్ టైం పట్టింది. 25 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. ఇంకా ర్యాపిడోలో వచ్చేసి 1847 రూపాయలు, ఓలాలో 1095 రూపాయలు. ఇది మరి అయితే ఈరోజు బిజినెస్ వచ్చేసి ఇప్పటికైతే బిజినెస్ అయితే ఇలా ఉంది. ఇంకా చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్న, కనీసం రూమ్ పోదామన్నా కూడా రూమ్ సైడ్ బుకింగ్ కూడా వేయట్లేదు. చూస్తే ఇంకో పావు గంట చూసి వెళ్ళిపోతా ఖాళీగా రూమ్కి, ఆన్ చేసుకునే వెళ్తాం. ఒకవేళ బుకింగ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, లేదంటే ఖాళీగా వెళ్ళిపోతా. బుకింగ్స్ అయితే బిజినెస్ అయితే ఏం లేదు. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే అప్డేట్ చేస్తాను, లేదా కంప్లీట్ చేసుకొని డ్యూటీ కంప్లీట్ అనేది చేస్తాను. ఓకే మరి, హాయ్ హలో. ఇప్పటికైతే ఒక బుకింగ్ కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 6 అయింది, కరెక్ట్గా 6 అయింది. లేవు బుకింగ్స్ అయితే ఏం లేవు, క్లోజ్. ఈరోజు దుకాణం బంద్, 3000 చిల్లర అయింది అంతే. ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే బాగానే ఉంది, కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం మరీ ఘోరంగా ఉంది. కూకట్పల్లిలో ఉన్నా కదా, కూకట్పల్లి ఎప్పుడు 2 గంటలకేమో వచ్చిన, అక్కడి నుంచి అసలు బుకింగ్స్ లేవు. సరేలే కూకట్పల్లి లేవు అని సికింద్రాబాద్ ట్రిప్ యాక్సెప్ట్ చేసిన, అమౌంట్ తక్కువ ఉన్నా కానీ సరేలే అని. బుకింగ్స్ ఏం లేవని సికింద్రాబాద్కి వచ్చినా కూడా అక్కడ కూడా ఒక బుకింగ్ లేదు. సరేలే అని నా ట్రిప్ వచ్చేసిన. ఇంకా ఈరోజు టార్గెట్ కాలేదు, నిన్నైతే టార్గెట్ అయ్యింది. 4100 అయింది. 4000 నుంచి 4500 అనుకున్నాం కదా, 4100 అయితే అయింది నిన్న. ఈరోజు 3000 చిల్లర అయింది. చూద్దాం మరి, కౌంట్ చేద్దాం ఎంత అయిందో టోటల్. తిరిగిన కిలోమీటర్స్, సిఎన్జి పోగా, వెహికల్ రెంట్ పోగా, 1000 రూపాయలు రెంట్ వెహికల్ది, అది పోగా మనకి ఎంత మిగిలిందో చూద్దాం. ఇదిగోండి 206 కిలోమీటర్లు తిరిగాను ఈరోజు. 206 కిలోమీటర్లు తిరిగాను నిన్న సికింద్రాబాద్ నుంచి. ఇదిగోండి 3:30కి 6కి యాక్సెప్ట్ చేశాను. 1 అవర్ టైం పట్టింది. 4:40కి అయితే ట్రిప్ అయిపోయింది అది. ఇది కూకట్పల్లి నుంచి శివాజీనగర్ సికింద్రాబాద్, అంతే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 332 రూపాయలు 18 కిలోమీటర్లకి మనకి 17 రూపాయల 79 పర్ కిలోమీటర్ అనే పడింది మనకి, అంతే. ఇంకా ఈరోజు కౌంట్ చేసుకున్నాం ఒకసారి. 2169 ర్యాపిడోలో. మధ్యాహ్నం వరకు బాగానే ఉండే, 12-1 గంట వరకు బాగానే ఉండే. అప్పటి నుంచి అయితే ఉన్న చుక్కలు చూపించండి.
169 ప్లస్ ఓలాలో 1097 1095 3,264 రూపాయలు అయితే అయ్యింది ఈరోజు. ఇందులో నుంచి మా 900 రూపాయలు సిఎన్జి కొట్టించిన మార్నింగ్. సిఎన్జి ఇదిగోండి 919 రూపాయలు ఎక్కింది. ఈరోజు ప్రెజర్ బాగుండే 919 ఎక్కింది సిఎన్జి. 919 మైనస్ 1000 రూపాయలు రెంట్ పోతే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1300, 1300 మనకు ప్రాఫిట్. అలాగే ఈరోజు ఎన్ని ట్రిప్స్ కంప్లీట్ చేసామో చూద్దాం. ర్యాపిడోలో 10 ట్రిప్స్, ఓలాలో 4 ట్రిప్స్, టోటల్ 14 ట్రిప్స్. ఇదిగోండి ర్యాపిడోలో 10, ఓలాలో 4, టోటల్ వచ్చేసి 14 ట్రిప్స్ అయితే చేసాము ఈరోజు. 14 ట్రిప్పులు చేసినాము. 1300 మిగిలింది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు 14 అవర్స్ అయితే డ్యూటీ చేసినాం. 14 గంటలు డ్యూటీ చేస్తే 1400 మిగిలింది. అంటే గంటకు 100 రూపాయలు మిగులుతుంది. 1345 రూపాయలు మిగిలింది. 14 గంటలు కాదు, 1345 రూపాయలు. ఇది మరి అయితే ఉన్న ఈరోజు బిజినెస్. ఇప్పటికైతే బంద్ చేసేసిన. కోంపల్లి ఖాళీ, సికింద్రాబాద్ నుంచి కోంపల్లికి అయితే ఖాళీగా వచ్చేసిన, చిరాకు వచ్చేసి బిజినెస్ ఏం లేక. ఇది ఇలా ఉంది బిజినెస్ అనేది. అలాగే డైలీ వీడియోస్ అనేది వస్తాయి మీకు. అలాగే మంత్ ఎండ్ కూడా మంత్ మొత్తం కలిపి వెహికల్ రెంట్ పోగా మనకి ఎంత మిగిలింది అనేది కూడా మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. వెహికల్ రెంటు, వెహికల్ సిఎన్జి, గ్యాస్ పోగా మనకి ఎంత మిగిలింది అనేది మీకు అప్డేట్ ఇస్తాను. అది కూడా మంత్ ఎండ్లో ఫుల్ మంత్ కలిపి ఎంత వస్తుందో మనకి అనేది చెప్తాను. ఓకే, మరి వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే మరి అయితే బాయ్. మరి గుడ్ నైట్ అందరికీ. ఇంకేమైనా మర్చిపోయింటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అనేది అప్డేట్ చేస్తాను మీకు.